బావిలోకి దూసుకెళ్లిన కారు ఒకే కుటుంబంలో నలుగురు మృతి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో విషాదం. పాపం నలుగురు ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు. సిద్దిపేట జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బావిలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుబ్బాక మండలంలోని బలవంతాపూర్ గ్రామానికి చెందిన దండగుల రాజు, భాగ్య దంపతులకు కుమారుడు నిహాన్ష్, కుమార్తె షానుక సంతానం. వీరు పని మీద సిద్దిపేట వెళ్ళగా బుధవారం అర్ధరాత్రి తర్వాత కారులో స్వగ్రామానికి బయలుదేరారు. అప్పనపల్లి శివారు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. అటుగా వెళ్తున్న వారు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో వారిని వెలికి తీసే ప్రయత్నం చేశారు. జేసీబీతో బావిలో నుంచి కారును బయటకు తీయగా అప్పటికి నలుగురు మృతి చెందారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబంలో బలవంతపూర్ గ్రామంలో విషాదాలు అందుకున్నాయి. ఇప్పుడు ఇక్కడ బాధలను ఎవరు చేయాలి? ఇప్పటికి కూడా చాలా ఊళ్ళల్లో మనం రోడ్డు ఏమో చిన్నగా ఉంటుంది. అన్ని గ్రామాల లెక్క, అన్ని పట్టణాల లెక్క హైవేలు ఉండయి, 4 వేలు 2 వేలు ఉండయి. ఒకటే ఒక రోడ్డు ఉంటుంది. ఆ ఒక్క రోడ్డు నుండే ఇటు వెళ్ళే బస్సు అటు వెళ్ళే బస్సు రావాలని కూడా ఆ రోడ్డుకి వెళ్ళే సైడ్కి వెళ్ళి వెళ్ళాల్సి వస్తుంది. ఇది కొన్ని దశాబ్దాలు జరుగుతూ ఉంది ఇట్లాంటి కథలు అనేది కూడా. ఇప్పుడు టర్నింగ్ అవుతుంది. టర్నింగ్ అయ్యేటువంటి ప్లేస్లోనే పక్కనే వ్యవసాయ బావులు ఉంటుంది. దానివల్ల ఎప్పటికైనా ప్రమాదమే. జనాలు చూసుకుని వెళ్ళాలంటే అర్ధరాత్రి అవుతుంది, చీకటి సడన్గా కనిపి వర్షమే కొడుతుంది. సడన్గా ఎదురుగా నైట్ టైంలో వచ్చేటువంటి ఆ కారు లైట్ ఏదో వెహికల్ లైట్ వల్ల మనకు ఇక్కడ దారి సరిగా కల్పించదు. అప్పుడు పక్కనే రోడ్డు క్రాస్ చేసిన టైంలో రోడ్డు పక్కనే ఉంటాయి. రోడ్డు పక్కనే వ్యవసాయ బావిలు, పెద్ద పెద్ద బావిలు ఉంటాయి. మరి అట్లాంటి ఎక్కడికైతే ప్రమాదాలు ఉన్నాయో అట్లాంటి ప్లేస్లలో కనీసం ఏదైనా రక్షణ చర్యలు చేపడుతున్నారా? ఇట్లా ఎంతమంది బలి కావాలి ప్రాణాలు? మనం మొత్తం పెట్టమంటలేం. అది ఒక పెద్ద గోడ కట్టమంటలేం, చైనా వాళ్ళు కట్టమంటలేం. ఎక్కడైతే ప్రమాదం ఉందో, ఇప్పుడు ఎక్కడైతే రోడ్డు పక్కనే బావిలు ఉంటాయో అట్లాంటి ప్రాంతాలు కొంచెం ఏదైనా రక్షణ చర్యలు చేపడితే ఇలాంటి ప్రమాదాలు తప్పవు కదా. నలుగురు వాళ్ళిద్దరు కూడా దంపతులు చాలా చిన్నవాళ్ళు ఉన్నట్టున్నారు. మంచి భవిష్యత్తు ఉన్నటువంటి కుటుంబం ఇప్పుడు నాశనం అయిపోయింది. దాన్ని ఎవరు తప్పు అనాలి? ఎవరు తప్పు అనాలి? పాపం అర్ధరాత్రి టైంలో వాళ్ళు వెళ్ళడం అనేది తప్ప, లేకపోతే ఆ రోడ్డు వేసిన వాళ్ళు తప్ప, లేకపోతే పక్కన ఉన్నటువంటి వ్యవసాయదారుడి వ్యవసాయ బావి తప్ప, లేకపోతే రోడ్డు చిన్న ఉండడం వల్ల R&B వాళ్ళ తప్ప, మనం ఓటు గెలిపించినటువంటి నాయకుల తప్ప? ఎవరిని నిందిస్తాం? ఎవరిని అంటాం మనం? ఎవరిని అనాలి? ఇక్కడ ఇట్లా ఎంతమంది బలి కావాలి? అరే మొత్తం పెట్టకురు భయ్. ఇప్పుడు ఎక్కడైతే మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటామో చిన్న చిన్న రోడ్డు ఉన్న ప్లేస్లలో, చిన్న ప్లేస్ ఉన్నటువంటి ప్రాంతాలలో ఆ రోడ్డు పక్కనే వ్యవసాయ బావిలు ఉంటాయి, పెద్ద పెద్ద బావిలు ఉంటాయి. ఆ బావిలు ఉన్నటువంటి ప్రాంతాలకు ఒక గోడ కట్టండి భయ్. ఇప్పుడు ఈ ప్రమాదం జరగబోయేది. ఎంత అదుపు తప్పినా కూడా దేనికో వెళ్ళి గుద్దుకునేవాడు కావచ్చు, ప్రాణాలతో బయట పడేవాళ్ళు. ఇప్పుడు బావిలో పడిన తర్వాత ఎవరు ఏం చేస్తారు? ఇంత పెద్ద గజయిత కానీ, ఇంత పెద్ద హీరో కానీ, సల్మాన్ ఖాన్ కానీ, షారూఖ్ ఖాన్ కానీ ఎవరైనా బయటికి రాలేరు. అరే ఎక్కడైతే ఇట్లాంటి ఉంటాయో అక్కడ మాత్రం రక్షణ చర్యలు చేపట్టాలి. ఇప్పుడు మనం కూడా, జనాలు కూడా చాలా తప్పు. మనం రోడ్డు మీదకి వెళ్ళి పోతూ ఉంటాం, పోతున్నప్పుడు మనం చూస్తాం పక్కనే బావి ఉన్నదని చెప్పేసి చూస్తాం. కానీ మరి ఇక్కడ బావి పక్కన ఏం లేదు అని చెప్పేసి మనకెందుకు అని చెప్పేసి అనుకుంటాం. అది ఏదో ఒక రోజు మనకే వస్తుంది అనుకో ప్రమాదం. అప్పుడు ఏం చేస్తారు? అడగాలి, ఓట్లు వేసుకున్న నాయకులను మనం నిలదీయాలి, అధికారులను నిలదీయాలి. మాకు జర్నీ చేస్తుంటే మాకు భయం వేస్తుంది, అప్పుడు ఏదో ఒకటి జరిగితే ఎట్లా మా ప్రాబ్లం అని చెప్పేసి ముందే అక్కడ ఒక గోడ లాంటిదో ఏదో ఒక రక్షణ చర్యలు చేపడితే సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఎన్నో గ్రామాలలో ఇట్లా జరుగుతుంది. ఎన్నో గ్రామాలలో మనం ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్ళాలంటే చాలా గ్రామాలలో రోడ్డు పక్కనే వ్యవసాయ బావులు ఉంటాయి, పక్కనే ఉంటాయి. అందులో పడి చాలామంది చనిపోయారు. అది కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు పక్కన బావి ఉంటాయని చెప్పేసి. తెలిసినప్పుడప్పుడు మన అదృష్టం బాగాలేకపోతే పడతాం కావచ్చు. కనీసం అలాంటి ప్రాంతాల్లో కదా మనం ఒక రక్షణ చర్యలు చేపట్టుకోవాలి. అధికారులు కానీ, నాయకులు కానీ, జనాలు కూడా మాకు ఇక్కడ పెద్ద బావి ఉన్నది, వీళ్ళకి మాకు భయం అవుతుంది అని చెప్పేసి అడిగితే గోడ కట్టియరా? ఫస్ట్ మనం అడగం.
మనకు ఓటేసి గెలిపించినా మనకు పైసలు ఇచ్చినా మనం సబ్డకుంటాం. అనవసరంగా కుటుంబం బలమైంది ఇప్పుడు అప్పుడు అధికారులు నాయకుల నిర్లక్ష్యం వల్ల. అది సామాన్యుడుల బైక్పై కేబీఆర్ పార్క్ చుట్టూ సిపి సర్ప్రైజ్ చెక్, వన్ వే ట్రాఫిక్ తీరును స్వయంగా పరిశీలించిన సజ్జనర్, జంక్షన్ల వద్ద పోలీసులను ఆరా. సో నిన్న సామాన్యుడుల బైక్ పైన తిరిగిండు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఎలాంటి సంఘటన ఉంది, అక్కడ వన్ వే ఇచ్చారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి సజ్జనర్ నిన్న సామాన్యులాగా ఒక బైక్ ఎక్కి ఆ బైక్ మీద తిరిగిండు. మొత్తం చుట్టూరా తిరుగుకుంటా సమస్యలు తెలుసుకున్నాడు. సో ఏదైతే ఆ ఫస్ట్ రోజు కంటే ఇప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ తగ్గినాయని చెప్పుకోవాలి. అంటే ఇబ్బందులు ఉన్నాయి కానీ ఫస్ట్ రోజు పడ్డటువంటి ఇబ్బందులు అయితే ఇప్పుడు లెవెల్ కొంచెం తగ్గినట్టు ఉన్నాయి. పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు చెప్పడం ద్వారా అటు ఇటు వెళ్తూ ఉన్నారు. ఓకే, సెట్ అయిపోయింది. దక్షిణాదిని ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలి. అమరావతి, బెంగళూరు, చెన్నై బుల్లెట్ రైలు కారిడార్. దక్షిణాది విద్యుత్ గ్రిడ్ను జాతీయ గ్రిడ్తో అనుసంధానించాలి సీఎం చంద్రబాబు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక్కడ వార్త. రాహుల్ చాత్రోన్కి గూంజ్కు 30 ఆంక్షలాట. డ్రోన్లకు నో ఎంట్రీ. పూణేలో ఆగస్టు 22న కార్యక్రమం. 8 నుండి 10,000 మంది హాజరయ్యే అవకాశం. శాంతి భద్రతలపై నిర్వాహకులదే బాధ్యత. డ్రోన్లకు నిజంగా ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ఈ డ్రోన్ లేకపోతే వీడియోలు అసలు కార్యక్రమం చేస్తలేరు. ఫస్ట్ ఒక కార్యక్రమం చేస్తున్నాం అంటే దానికి డ్రోన్ పర్మిషన్ తీసుకుంటా ఉన్నారు. ఒకప్పుడు డ్రోన్ లేకుండానే జరిగేటి ప్రచారాలు. ఇప్పుడు డ్రోన్ ఉంటే అదొక వాళ్ళకు ఒక పబ్లిసిటీ, ఏ పార్టీకైనా కూడా. ఆ డ్రోన్ ఎగరేసి ఆ పార్టీని సినిమాటిక్గా ఏదైతే వాళ్ళు బహిరంగ సభ కూడా ఆ బహిరంగ సభను సినిమాటిక్గా ఇట్లా ఒక యాంగిల్, ఇట్లా ఒక యాంగిల్, ఇట్లా తీసుకుంటా వాళ్ళు దాన్ని సోషల్ మీడియా అప్లోడ్ చేసుకుంటున్నారు. అంటే ఒకప్పుడు బహిరంగ సభలేమో వాళ్ళ పార్టీ విధానాలు, వాళ్ళ పార్టీ నిర్ణయాలు చెప్పుకోవడానికి పనిచేసే బహిరంగ సభలు. ఇప్పుడు బహిరంగ సభలు కేవలం షోకేజ్లకు మాత్రమే. అంటే ఎంతమంది వస్తున్నారు, ఓ పైకెళ్ళి ఒక డ్రోన్ షాటు, వెనకకెళ్ళి ఒక డ్రోన్ షాటు, ఇట్లా ఒక డ్రోన్ షాట్, ఇట్లా తీసుకోవడానికే బహిరంగ సభలు పెడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది ఈ మధ్యకాలంలో. డ్రోన్ అనేది పర్మిషన్ లేకపోతే అవసరమైతే బహిరంగ సభలనే క్లోజ్ అంటే పెట్టట్లేదు. ఏదో ఒకటి చేసి డ్రోన్లకు పర్మిషన్ తెచ్చుకోవడానికి సరే బహిరంగ సభ ఓకే ఇస్తారు. ఇవాళ ఒకవేళ డ్రోన్కి పర్మిషన్ ఇవ్వకపోతే సరే మీరు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు డ్రోన్కి పర్మిషన్ అంటే పలానా రోజు ఇస్తామంటే సరే అదే రోజు పెట్టుకుంటాం బహిరంగ సభ అని చెప్పేసి ఆ రేంజ్కి వెళ్ళిపోయింది ఇప్పుడు పార్టీలు, సోషల్ మీడియా విభాగం అంతా కూడా. డ్రోన్ లేకపోతే ఎలాంటి సభ జరుగుతలేదు ఇప్పుడు. అది ప్రస్తుతం నడుస్తుంది డ్రోన్ కథ. ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అని కాదు, రాహుల్ గాంధీ అని కాదు, బీజేపీ అని కాదు, మోడీ అని కాదు, టీడీపీ, బీఆర్ఎస్, ఏది అన్ని డ్రోన్ అనేది లేకపోతే ఇవాళ బహిరంగ సభలే లేవు. ఒకవేళ డ్రోన్లకు పర్మిషన్ లేకపోతే మాత్రం కొట్లాడైనా సరే పర్మిషన్ తెచ్చుకుంటారు. ఆఖరికి ఒక్క డ్రోన్ ఎగిరేసినా చాలని చెప్పేసి పర్మిషన్ తెప్పించుకొని బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇవాళ పెద్ద టాస్క్ అది, డ్రోన్ పర్మిషన్ తెచ్చుకోవడం విషయంలో అన్ని పార్టీలకు ఒక సవాల్గా మారింది. వరాలు ఇచ్చే తల్లి వరలక్ష్మి. కాఫీతో యూరిక్ యాసిడ్ తగ్గుతుందా? కమ్యూనిస్టుల వైరుధ్యాలని చెప్పేసి మనం చూస్తున్నాం ఇక్కడ. ప్రభుత్వం విద్యా వ్యవస్థ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. మొక్కలు నాటండి, పరిరక్షించండి. మున్సిపల్ చైర్పర్సన్ పిలుపు. గాంధీ పార్కులో మొక్కలు నాటిన అనూష ఆదిలాబాద్లో. మందమరిలో నీరు గారుతున్న 170 చట్టం అంట. వారణాసిలో 6 పాటలేనా? ఇప్పుడు సాంగ్స్ కూడా ఎవరు చూస్తలేరు ఒకప్పట్లాగా. ఒకప్పుడు సాంగ్స్ ఉంటే సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి అని చెప్పేసి అప్పుడు క్యాసెట్లు, సీడీలు అవంతా పెద్ద నడిచింది ఒకప్పటి ట్రెండ్. ఇప్పుడు ఒకప్పట్లాగా లేదు. ఒకప్పుడు ఆడియో ఫంక్షన్ అనేవాళ్ళం మనం. అంటే అప్పుడు ఏది సినిమా పాటల కోసమే కేవలం ఆడియో ఫంక్షన్ రిలీజ్ చేసేవాళ్ళం. ఆ ఆడియో ఫంక్షన్ కాస్త ఇది ఏదైతే పెరిగిన టెక్నాలజీతో పాటుగా
ఆ ఆడియో ఫంక్షన్లు కాస్త ప్రీ రిలీజ్ ఈవెంట్గా మారినాయి. ఇప్పుడు ఆడియో ఫంక్షన్ చేయట్లేదు. అప్పుడు ఆడియో ఫంక్షన్ చేస్తే సినిమాలలో పెద్ద ఒక సీడీ ప్లేయర్ అనేది తెచ్చి అది ఓపెన్ చేసేటోళ్ళు గెస్టులందరూ కూడా, అందరికీ ఒక్కొక్క సీడీ ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు సినిమా రిలీజ్ ఏదైతే ఆడియో ఫంక్షన్లో ఈ ముందే మనకు ఫోన్లలో వచ్చేస్తున్నాయి, అందరూ ఫోన్లో వస్తున్నాయి. ఒకప్పటి లెక్క లేదు సీడీలు కొనుక్కొని, లేకపోతే వాళ్ళ మన ఏది ఒక వెబ్సైట్ ఉంటుంది తెలుగు పాటలకు, నా సాంగ్స్ అని చెప్పి, అందుకు డౌన్లోడ్ ఎవరు చేసుకుంటారు. ఆన్లైన్లో అప్పుడు మనం వింటారు, సబ్జెక్ట్ ఉంటారు. ఒకప్పటి లెక్క లేదు. ఇప్పుడు పాటలు కూడా అంతా, ఇప్పుడు సినిమాలలో అందరూ ఎట్లయిపోయిందంటే, ఒకప్పుడు పాటలు వస్తే చూసేవాళ్ళు అంతా ఓకే బాగానే ఉండేది. కానీ ఇప్పుడు సినిమా లైన్ మారింది. ఒకప్పటి లెక్క కథలు, ఆ కథనాలు లేవు కాబట్టి ట్విస్టులు, థ్రిల్లు, డ్రామా, క్రైమ్ అందులో పడిపోయి మధ్యలో పాట వచ్చినా కూడా చీమ్మ ఈ టైంలో పాట వచ్చింది ఏందని చెప్పేసి బోర్గా ఫీల్ అవుతుంది. అంటే ఒకప్పుడు లెక్క లేదు. ఇప్పుడు 6 పాటలైనా నువ్వు పాటలు పెట్టుకోకపోయినా కూడా సినిమాలు చూస్తారు. ఇప్పుడు ఏదో ఒక ఎలివేషన్ సాంగ్ ఉంటే సరిపోతుంది, లేదంటే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజికే. జనాలు ఇప్పుడు మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద పడరు. నువ్వు పాటలు